నీ బస్సు గదలకుంటే మా బతుకు సాగదంట, మీ ఆరను ఇనకుంటే మా ఊరు మూగబోదా, మీది ఆకలి పోరాటమే అన్నో మాయన్న, మీకు తోడుగా మేముంటమే ఆర్టీసీ డ్రైవర్ అన్న. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో గిరికల మీద గిరికలు కొడుతున్నది. గప్పుడు కేసీఆర్ సారు సర్కార్లా ఎట్లయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రో ఇప్పుడు కూడా గదే లెక్కన తగ్గేదే లేదు అని చెప్పి సమ్మె చేస్తున్నారు. మరి సమ్మె ఎట్లా నడిచిందో అరుచుకుందాం పండి. ఎక్కడిది అలా ఆర్టీసీ కార్మికులు బంధుతోని జంగు చేస్తే తెలంగాణ మొత్తము ఇగో గిట్లున్నది మళ్ళా పరిస్థితి. చూసిరు కదా 7 బస్సులు ఆన్నే ఆగిపోయినాయి, 7 పబ్లిక్ ఆన్నే ఆగిపోయారు. ఇక విలవిల అని చెప్పి బస్సుల కోసం ఎదురు చూడవచ్చే. ఇక మరి గింతగానం బంద్ ఎందుకు నడుస్తున్నదంటే అందరికీ ఎరుకున్న ముచ్చట్ని. ఆర్టీసీ కార్మికులకు పెండింగ్ బిల్లులు పిఆర్సీలు చాలా వచ్చేటివి ఉన్నాయి సర్కారు నుంచి. అందుకే మా పైసలు మాకు కావాలి అని చెప్పి మొత్తం మీద అయితే ఈ లెక్కన లడాయి చేస్తున్నారు. చూసిరు కదా ఆర్టీసీ కార్మికులు అందరూ ఒకటై లడాయి చేయవచ్చే. మరి గిలు గింత లడాయి చేసిన కొన్ని జాగాలలో అయితే బస్సులు నడిచినాయి. మరి బస్సులు ఎవరు నడిపిర్రు అనుకుంటున్నారు? ప్రైవేటు డ్రైవర్లు నడిపిండ్రు. ఇక ప్రైవేటు డ్రైవర్లకు నడుమ ఆర్టీసీ కార్మికులకు నడుమ కూడా కొంత లడాయి అయ్యింది. మళ్ళా మా హక్కుల కోసం మేము పోరాడితే మీరెట్లా బస్సులు నడుపుతారని చెప్పి. ఇక సర్కార్ ఆర్టీసీ కార్మికులు లడాయి చేసుడుతోని కొన్ని జాగాలల్లో అన్ని బస్సులు ఆగిపోయినాయి. ఇక పబ్లిక్ అయితే మస్తు తిప్పల పడ్డారు. ఇక చేసేదేమి లేక ఆటోలెక్కి పోయిండ్రు. ఇక పట్నంలో అయితే మెట్రో రైళ్ల శతం మంది నిండలేరు. ఈ లెక్కనున్నది మెట్రో రైళ్ల పరిస్థితి. Dear passengers, please maintain proper queue at platform while waiting for the train. Allow passengers in the train to deboard first. చూసిరు కదా ఒక్క దినంకే పట్నం మొత్తం అంతా ఆగమయ్యింది. పట్నమే కాదు పల్లెలల్లో జిల్లాలలో కూడా గిట్లనే ఉన్నది పరిస్థితి. మరి ఒక్క దినంకే గిన్ని బాధలు పడితే ఆర్టీసీ కార్మికులు ఎన్ని దినాలు సమ్మె చేస్తారు? ఇక చాలా మంది పబ్లిక్ అంటున్న ముచ్చట ఏంటంటే జల్దీ గల పైసలేందో గల పిఆర్సీ లేందో ఇస్తే బాగుంటుంది. ఆర్టీసీ కార్మికులు బాగుంటేనే కదా ఆర్టీసీలో ఎక్కే పబ్లిక్ మంచిగా ఉంటారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మళ్ళా అయితే ఈ సమ్మెకు చాలా మంది లీడర్లు మద్దతు తెలిపిండ్రు. ఇప్పటికే అల్టిమేట్గా చూసాం కాలం రాష్ట్రంలో ఈ రోజున ఆర్టీసీ సమ్మెకి చెప్తున్నా కదా. ఆర్టీసీ సమ్మె అనేది వాళ్ళ యొక్క హక్కుల కోసం వాళ్ళు అనేక సందర్భాల్లో గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు ఒక కార్యక్రమం ఏం చేశారు, దీంట్లో కొన్ని లక్షలాది మంది కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయని చెప్పి ఆర్టీసీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ట్రీట్ చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్కి పంపించినాం. గవర్నర్ గారు క్లియర్ చేయాలి. అంతలోపు కొంత డిలే కావడం, మా గవర్నమెంట్ పోవడం ఇవన్నీ జరిగినాయి. ఇక వీళ్ళు ఏంటంటే ఊకదప్పుడు ఉపన్యాసాలు తప్ప వాళ్ళ ప్రాబ్లం ఏముంది, వాళ్ళ పరిస్థితి ఏముంది. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఉంది ఒకటేంటంటే ఉద్యోగ భద్రత అనేది చాలా ప్రధానమైనటువంటి ఆర్టీసీని లక్షలాది మంది తరతరాలుగా కాపాడుతున్నటువంటి సంస్థ.